తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సెషన్స్ కోసం సన్నాహక సమావేశాలు సైతం నిర్వహిస్తోంది. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సచివాలయంలో బడ్జెట్ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్య శాఖల మంత్రులతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ సచివాలయంలో ప్రీ బడ్జెట్ మీటింగ్స్ కొనసాగుతున్నాయి. మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాబోయే 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామ పంచాయతీల అన్నింటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని సూచించారు. ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థలాలు అందుబాటులో ఉన్న చోట తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీసులు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం, విద్యపై దృష్టి పెట్టాలన్నారు. యాచక వృత్తిలో మగ్గిపోతున్న పసిబిడ్డలను గుర్తించి వారికి ఉత్తమ భవిష్యత్తు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆ చంటి బిడ్డలను శిశువిహార్లో చేర్పించి అండగా ఉండాలన్నారు. యువతకు ఉపాధి కల్పించే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు రూపొందించాలని గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలను సంప్రదించి అందుకు అనుగుణంగా ఏటీసీ సెంటర్లలో కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి. గిరిజన ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ట్రైబల్ ఏజెన్సీల ద్వారా మాత్రమే జరగాలని ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సంబంధిత అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. కవ్వాల్, శ్రీశైలం వంటి టైగర్ జోన్లు అభివృద్ధి చేసుకోవాలన్న భట్టి విక్రమార్క పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎకో, టెంపుల్ టూరిజం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు యువతను చైతన్యం చేయాలన్న డిప్యూటీ సీఎం భట్టి డ్రగ్స్ వినియోగం ద్వారా జరిగే నష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా గ్రామస్థాయిలో కళారూపాలు ప్రదర్శించాలని సూచించారు. మొత్తానికి బడ్జెట్ పద్దుల తుది రూపకల్పనలో మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం తలమునకలైంది.